వెంకట నగరం వెళ్ళాం, అక్కడ ఒక శాండ్ బెడ్ ఉంది కదా సార్, అలాంటివి వి వాంట్ టు పుట్ ఫర్ టెంపరరీ ఉన్నాయి. బట్ మనం ఆ టైంకి ఉంటాయి తీసేస్తారు. శాండ్ బెడ్ ఇస్ దేర్ సార్, అంటే ఫ్లడ్ టైం బట్టి సార్, అంటే ఫ్లడ్ ఇది ఆ టైంలో వాటర్ ని రెగ్యులేట్ చేస్తారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మనకి ఎంత వాటర్ కావాలి సార్. అక్కడ పర్మిషన్స్ ఇవ్వలేదు సార్. ఇవ్వలేదు. అలాగే నా ఉద్దేశం ఇప్పుడు మీరు కొంచెం డ్రెడ్జింగ్ వీడి కొట్టేసారు ఇంకోండి మొత్తం సడన్ డిప్ అదే చెప్తున్నాను. అంటే మళ్ళీ ఇప్పుడు ప్లాన్ చేసుకున్న తర్వాత డ్రెడ్జింగ్లో మొత్తం అయిపోయి అక్కడ ఉన్నది ఎందుకంటే నేను ఫిషర్మెన్ చెప్తా ఉన్నారు, నచికేత సోదరులు చెప్తా ఉన్నారు, అందుకని చెప్తాను. ఈ దఫా అడ్వాంటేజ్ పోలవరం కంట్రోల్ సార్. పోలవరం వాటర్ కంట్రోల్ చేస్తున్నా కనుక ఇక్కడ గార్డ్స్ వాటర్ మెయింటెనెన్స్ ఒక లెవెల్ వరకు మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొవ్వూరు సైడ్ నుంచి ఈ రోడ్లో వస్తారు సార్. అలాగే రైల్వే ట్రాక్ ఉంది సార్. ఇక్కడ చాలా మంచి గార్డ్స్ మనం ఆల్రెడీ ఓన్లీ గోష్పాద క్షేత్రం దగ్గర మాత్రమే ఉంది సార్ మనకి. ఈ ఏరియాని కానీ మనం డెవలప్ ఆల్రెడీ కలెక్టర్ మేడం నేను వెళ్ళాను సార్. ఈ ఏరియా అంతా కూడా ఇది కూడా సార్, దిస్ ఈస్ ద ఏరియా. ఇది పోలవరం రోడ్ సార్. మనకున్న దాంట్లో మనకున్న పంచాయతీలో అన్ని పంచాయతీలు ఎక్సెప్ట్ రాజమండ్రి అండ్ కొవ్వూరు అండ్ నిడదవోలు సార్, మిగతావన్నీ పంచాయత్. పంచాయత్ ప్రెజెంటేషన్ ఆల్సో. సో పిఆర్ హ్యాస్ ఎ గ్రేట్ రోల్ టు ప్లే దిస్. అదేనండి మీరు పెట్టడానికి డిపార్ట్మెంట్ లో డబ్బు ఉంది, మీకు ఎక్కువ రోజు సార్. డిపార్ట్మెంట్ డబ్బులు లేవు సార్, డబ్బులు తెస్తాను నమ్మకం ఉంది సార్. సార్ ఇంకోటి డెప్త్ ఉంది సార్, వాటర్ డెప్త్ కూడా కోట్లింగాలు పుష్కర్ నగర్ దగ్గర ఉన్న డెప్త్ అంత లోతు ఇక్కడ ఉండదా? ఇక్కడ ఉండదు సార్. ఎంత ఉంటుంది? 10 అడుగులు ఉండదా? ఇక్కడ ఇనీషియల్ గానే ఒక 5 feet కొవ్వూరు సైడ్ ఉంటుంది. సుడిగుండాలు ఏముండవా? అలా అది వెరిఫై చేయాలి. క్విక్ శాండ్స్ కానీ డెప్త్ ఆడిట్ ఒకటి చేయాలి కదా, క్విక్ శాండ్. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు కరెంట్ ఎంత ఉందనేది మనకు తెలుస్తుంది. ఫ్లో అది సప్లై లాగేస్తాము అట్లా. ఇప్పుడు కరెంట్ ఫ్లో ఎంత క్యూసెక్స్ ఉంది? మీకు వరద వచ్చినప్పుడు లాస్ట్ టైం మీకు ఎంత ఉండి ఉంటుంది కదా, అది సెకండ్ వార్నింగ్ వరకు వచ్చింది సార్. అంటే మనకి యాక్చువల్గా ఈ జూన్ 27 నుంచి జూలై 3 వరకు అయితే ఇప్పుడు కూడా మనం సెకండ్ వార్నింగ్ కానీ ఫస్ట్ వార్నింగ్ కానీ రీచ్ అవ్వాలి. These are the roads proposed, sir. ఓకే నిమిషం. ఈ రోడ్స్ పుష్కరాలకు సంబంధించి న్యూ రోడ్స్ అంటే రెనోవేషన్ రీవ్యాంప్ చేయడం కానీ ఇవన్నీ జగ్గంపేట గోకవరం సార్ ఇవన్నీ ప్రపోజ్ చేసి ట్రాఫిక్ కోసం అని ప్రపోజ్ చేసి. సపోజ్ మనకి ఎన్ని రోజులు పడొద్దని ఈ రోడ్లన్నీ వేయాలంటే కలగా ఒక నిమిషం ఎన్ని రోడ్లు ఉన్నాయి మీరు ప్రపోజ్ చేశారు? టైప్ ఆఫ్ రోడ్స్ మనకి కాదు సార్, R&D. వైడనింగ్ స్ట్రెంథెనింగ్ రెండు ఉన్నాయి సార్. ఓకే సార్. సో వైడనింగ్ స్ట్రెంథెనింగ్ అయితే మినిమమ్ 9 months to 1 year పడుతుంది సార్. ఇది ప్రపోజ్డ్ రోడ్స్ అన్ని అంతే కదా కిషోర్ గారు? అలా కాదు, మీరు ముందు వేసిన ప్లాన్ మొత్తం అన్ని కలిపి వస్తున్నాయి ఈ రోడ్లు అంతే కదా? ఇది మన సైడ్ నుంచి ప్రపోజ్ చేసింది సార్. నాకు కేటగరైజేషన్ తెలియదు సార్ ఎగ్జాక్ట్లీ. అంటే R&B మేజర్ కనెక్టింగ్ రోడ్స్ ఉంటాయి సార్. ఓకే. మీరు ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు సార్? మీరు చెప్పేది 9 సంవత్సరాలు ఉన్నారు కదా? ఒరిజినల్గా టోటల్గా 975 crores కావాలని అడిగాను సార్. టోటల్గా 856 kilometers. కాదు సార్, మళ్ళీ చెప్పండి. 975 crores కాదు సార్, ఈ రోడ్లు మీరు ప్రపోజ్ చేయడానికి పుష్కరాలకు సంబంధించి మీ ప్రపోజల్ అంతే కదా? పుష్కరాలు సజావుగా సాగాలి, ఇంతమంది జనం రావాలి, రాకపోకలు సజావుగా ఉండాలి అంటే ఈ రోడ్లు రాకపోకలు ఉండాలి, ఈ రోడ్లు బాగుండాలి అంతే కదా? ఇవి 975 ఎన్ని కిలోమీటర్లు? 850 kilometers. 850 కిలోమీటర్లు 970 పైచీలకు కోట్లు అవసరం అవుతున్నారు. ఇది పూర్తి చేయడానికి మీకు 9 నెలల నుంచి సంవత్సరం పడద్దా? ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. వైడింగ్ చేసి స్ట్రెంథనింగ్ చేయాలంటే 9 months పడుతుంది సార్. అంటే టౌన్లో చేయాలంటే ఎక్కువ కాలం పడుతుంది సార్. స్ట్రక్చర్ వాల్యుయేషన్ ఏమి ఉంటాయి. అవుట్ సైడ్ అయితే 6 months లో చేసేస్తాం. సో మీకు అలా సెగ్రిగేట్ చేసారా? ఇలాగా సార్. ఏది తక్కువ చేయగలరు? తక్కువ రోజుల్లో చేయగలిగే ఎన్ని కిలోమీటర్లు ఉంది? లేదు మీద లేదు. దీంట్లో స్ట్రెంథనింగ్ ఉన్నాయి సార్. స్ట్రెంథనింగ్ టోటల్గా 540 kilometers ఉంది సార్. ఇవి 3 to 4 months లో చేసేస్తాం. ఓకే. 551 kilometers. మీరు కిషోర్ గారు మీరు అనుకున్న ప్లానింగ్ అది సూట్ అవుతుందా? అది అసలు మీరు కూర్చున్నారా, వాళ్ళతో కూర్చున్నారా మీరు చేసినప్పుడు? రోడ్స్ ప్రపోజ్ చేసినప్పుడే సార్ నుంచి పోలీస్ రెవెన్యూ టీమ్ కూర్చున్నారు కదా? ఓకే.
మినిమం ఎక్స్పెండిచర్ తోటి ఇప్పుడున్న రోడ్లతో చేయాలంటే మనం ఐడెంటిఫై చేసి వాటి వైడనింగ్ అంతా ఇచ్చుకున్నాం సార్ సేఫ్టీ. మీరు ఎన్ని రోడ్లు ప్రపోజ్ చేశారు? 7 roads సార్, అరౌండ్ 80 kilometers RMBV. మీరు అన్ని రోడ్లు ప్రపోజ్ చేయడం కారణం ఏంటి? సార్ ఈ రోజు ఫేజ్ 1 లో చెప్పండి. అవి డైవర్షన్ రూట్స్ సార్ యాక్చువల్గా NH ని ట్రాఫిక్ వచ్చినప్పుడు ఓ ఇవి కాదు. ఇవన్నీ మేము ప్రపోజ్ చేసే ఇప్పుడు టౌన్లో రోడ్స్ ఉన్నాయి సార్, కొద్దిగా బాటిల్ నెక్స్ ఉన్నాయి, అవన్నీ వైడనింగ్ చేయాలి సార్. అలాగే మన దివాంచల్ నుంచి డైవర్షన్ చేయాల్సి ఉంది ట్రాఫిక్ అటు ఇటు, అవి వైడనింగ్ చేయాలి. అలా వైడనింగ్ ఇనీషియల్గా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కింద మాకు 280 crores ఎస్టిమేట్స్ పంపించమని చెప్పారు సార్ గవర్నమెంట్ నుంచి. మీకు అలాగే మీకు సంవత్సరం వీటికి 6 నెలలు పడుతుంది, 7 నెలలు పడుతుంది, 9 సంవత్సరం పడుతుంది అంటే ప్రిపేర్నెస్ ఎంత ఉంటుంది మనం చేయడానికి? ఫినిషింగ్ అవ్వవు కదా. అంటే ఇప్పుడు ఏఎస్ ఇచ్చారనుకోండి సార్, 2 months ఎగ్జిక్యూట్ అయిపోతే మొదలెట్టేస్తాం సార్. వన్స్ మీ టెండర్స్ ఇప్పుడు ఇస్తే అన్ని యాక్సెప్ట్ చేయడం, టెండర్స్ కాల్ఫర్ చేయడం ఎంతకాలం మన సపోజ్ ఈ రోజు నేను ఎస్ చెప్పాను అనుకుందాం, సీఎం గారు ఎస్ చెప్పారు అనుకుందాం, ఎస్ చెప్పారు అనుకుందాం, 2 months పడుతుంది ల్యాండ్ చేయడానికి. 2 months అదే అంటే మీకు ఇంకెంతకాలం ఉందండి పుష్కరాలకి? 1 year 1 month సార్. 1 year ఇప్పుడు మనం 13 నెలలు ఉంది సార్. 13 నెలలు ఉంది, మీకు 2 నెలలు పోతే 9 నెలలు మిగిలింది మీకు. చేసేస్తాం. చెప్తున్నాను ఈరోజు చేస్తాను, ఇంకా మనం వేస్తాంలా ఇంకా సీఎం గారి దగ్గర నుంచి కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కన్సెంట్ లేదు. జస్ట్ చెప్తున్నా నేను నా పర్పస్ ఏంటంటే నేను దీన్ని సెన్సిటైజ్ చేస్తున్నా. ఇట్స్ మోర్ ఆఫ్ ఎన్ అవేకనింగ్ కాల్ టు ఆల్ ఆఫ్ అస్. నేను దేనికి ప్రిపేర్డ్గా ఉన్నానంటే ఫ్రమ్ పంచాయత్ సైడ్ నుంచి ఏమేం చేయగలం దానికి నా సైడ్ నుంచి నేను ప్రిపరేషన్కి వచ్చాను. 2 ఉన్నాయి నా దగ్గర. ఒకటి పొల్యూషన్ కంట్రోల్ PCB, 2 ఇవి మనది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా ఉన్నాయా, దానికి ఏదైనా మధ్యలో దారులు ఉన్నాయా, మేబీ జస్ట్ దట్స్ రీజన్ మన చలపతి గారిని కూడా రమ్మంటానికి కారణం. ఓకే, ఇది అందరికి తెలియాలి కదా. రేపు మేము క్యాబినెట్లో మాట్లాడాలంటే అవగాహన కోసమే మన సంబంధిత దుర్గేష్ గారిని కూడా ఇక్కడ రమ్మన్నాను, మనోహర్ గారిని. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఇది కొవ్వూరు సైడ్ సార్. సార్ దీస్ ఆర్ ఆల్ అంటే ఒక పుష్కర్ నగర్ నుంచి హౌ టు పుష్ ది క్రౌడ్ టు గాడ్స్ అనేది ప్లాన్ సార్. మైక్రో ఒక ఏరియా మనకు అర్థం అవుతుంది సార్. బట్ ప్రతి దానికి పుష్కర్ నగర్కి ఇలా ప్లాన్ చేశాను సార్. హౌ టు పుష్ ది క్రౌడ్ ఫ్రమ్ పుష్కర్ నగర్కి. ఇప్పుడు ఒక ఇల్లు ప్లాన్ చేసినప్పుడు ఒక మోడల్ ప్లాన్ చేస్తారు కదండి, చిన్న స్కేల్ మోడల్ చేస్తారు. అట్లాగే మీరు పుష్కర్ నగర్ని ఇలాంటి పెద్ద టేబుల్ మీద ఇలా ఉండొచ్చు అనేది ఒక స్కేల్ మోడల్ ఎందుకు చేయడానికి, అది ఎందుకు చేయగలుగుతారు? డబ్బులు ఖర్చు అవుతుంది కదా. అంటే ముందు అసలు ఒక అర్థం అవుతుంది కదా ఎక్కడికి ఉందనేది, స్కేలబుల్ కదా. ఒకటి 3D మోడల్ మీరు ఎలాగ చేసుకోవచ్చు, అది ఈజీ. మీరు వై డోంట్ యు డూ ఫిజికల్ మోడల్? అట్లీస్ట్ కొన్నిసార్లు అందరూ ఈ 3D ఫార్మేషన్ అబ్జర్వ్ చేసుకోవచ్చు, కానీ ఇఫ్ యూ దర్ ఇస్ అ సింపుల్ ఫిజికల్ మోడల్ ఈవెన్ చిన్నపిల్లలు చేస్తారు. కరెక్ట్ 8th class 10th class పిల్లలు చేస్తారు. మేబీ పొలిటికల్ మేము లాస్ట్ టైం 2016-17 చేసినప్పుడు మేము చేయించాం ఫిజికల్గా. ఇలా వస్తాం, ఇలా పెట్టుకుంటాం. అదే DCM గారు ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఒక చిన్న ఎక్స్పీరియన్స్లో 2 మాటలు చెప్తాను. ఇవాళ రోడ్ నెట్వర్క్ మీరు దూరం చెప్పారు. ఇవాళ ఏదైతే ధవళేశ్వరం ఆల్సో, జనార్దన స్వామి టెంపుల్ ఆల్సో ఇంపార్టెంట్ ఘాట్లు అవన్నీ కూడా. దాని నుంచి ఏదైతే బ్యారేజ్ నుంచి వచ్చిన ట్రాఫిక్ అంతా ధవళేశ్వరంలో నుంచి వచ్చేస్తే కంజెషన్ వస్తుంది. మనం ఇప్పుడు ఏదైతే వాటర్ డైరెక్ట్గా హైవేకి ఉంది, మహానాడులో మనం రోడ్ చేసి వదిలేసాం. ఆ రోడ్డు 60 అడుగులు కనుక చేసి హైవేకి చేస్తే డైవర్షన్ ఈజీ అయిపోతుంది. అలాగే ఇప్పుడు మీరు వేసిన ఎస్టిమేషన్లో 2-3 మిస్సింగ్ లింక్స్ చెప్తున్నా. ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ వైడనింగ్ అవుతుంది. ఈస్ట్ రైల్వే స్టేషన్ నుంచి ఉక్కంపేట హైవేకి సంబంధించిన రోడ్డు వాడు ఇప్పుడు పెట్టలా, ఫస్ట్ ఫేజ్లో పెట్టలా. అలాగే పుణ్యక్షేత్రం రోడ్డు వేవి ట్రాఫిక్ ఇప్పుడు ఏదైతే పంచూరు నుంచి డైవర్షన్ వచ్చే రోడ్డు అది ఇంపార్టెంట్. అట్లాగే కాతీరు కొంతమూల మధ్య రోడ్డు ఆ ఫేజ్లో వాళ్ళు వేసిన ఫస్ట్ ఫేజ్లో రావట్లే. అవన్నీ కూడా గాదలమ్మ నగర్ కానీ శ్రీరాంపురం రోడ్లు కానీ అవన్నీ టాప్ రైట్లో రావాలి. ఫారెస్ట్ రోడ్డు కూడా ఫేజ్లో మొత్తం ఇక్కడ 150 crores రాజమండ్రి సైడ్, 130 crores కొవ్వూరు సైడ్ ఎస్టిమేట్స్ ఉన్నాం సార్. దాంట్లో అంటే టౌన్లో బాటిల్ నెక్స్ ఉన్నాయి సార్ మనకి, అవి వైండింగ్ చేయడానికి పెట్టాం ఒరిజినల్గా. మా బస్ స్టాండ్ శ్యామలా థియేటర్ నుంచి బాలపూర్ జంక్షన్ దాకా ఒక రోడ్, బస్ స్టాండ్ రోడ్ సార్ అది వైండింగ్ పెట్టాం. బాలాజీపేట నుంచి బొమ్మూరు జంక్షన్ దాకా అది వైండింగ్ చేయాలి సార్. అలాగే కాతేరు రోడ్ ఒకటి, కాతేరు ఊర్లో వైండింగ్ చేయాలి సార్. మనం
మన గ్యామన్ బ్రిడ్జ్ కలిసే చోట అది పెట్టాం. అలా దివాన్ చెరువు పుణ్యక్షేత్రం రోడ్లు ఆ ట్రాఫిక్ డైవర్షన్కి వైడింగ్ అవసరం అవుతుంది సార్. అంటే పుణ్యక్షేత్రం వచ్చి అటు కేశవరం వెళ్ళిపోతుంది, కాకినాడ రాజమండ్రి రోడ్లో కలుస్తుంది, అది వైడింగ్ పెట్టాం. అలా ఏదైతే ఇంపార్టెంట్ ఫస్ట్ ఫేజ్లో బాటిల్ నెక్స్ రోడ్స్ అని వైడింగ్ పెట్టాం. సెకండ్ ఫేజ్కి రోడ్లు పెట్టాం సార్. ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి ఎన్ని ఏళ్ళు గ్యాప్ పెట్టారు ప్లానింగ్? గ్యాప్ లేదు సార్. అంటే ముందు ఇది ఇంతవరకు ముందు వేసి ఇస్తామని చెప్పి ఆ అమౌంట్ ఎస్టిమేట్లు ఇవ్వమన్నారు సార్. ప్రైవేటైజ్ చేశారు. ప్రయారిటైజ్ చేసి పెట్టాం సార్. ఫారెస్ట్ పక్క నుంచి మన పోలీస్ క్వార్టర్స్ బ్యాక్ నుంచి 3 కిలోమీటర్స్ ఉంది సార్. అది కూడా అది 20 విలేజెస్ పీపుల్ వస్తున్నారు సార్. కొంచెం ఫారెస్ట్ నుంచి మనకి 1 హెక్టార్ లోపు సైట్ అవసరం ఉంటుంది సార్. అప్లై చేశాం సార్. అప్లై చేశాము మన సీఎం గారి మీరు దగ్గర. అలాగే ఇవన్నీ మీరు కొంచెం వెంటనే దృష్టిలో పెట్టండి. అది కలెక్టర్ లిమిట్స్ లోనే ఇప్పుడు ఉంది. ఇప్పుడు అలా కాదండి, ఇప్పుడు మీరు 9 నెలలు చెప్పారు. మన రైనీ సీజన్ మీరు పరిగణలో తీసుకున్నారా? అప్పుడు రోడ్లు ఎలా వేస్తారు? అంటే రైనీ సీజన్లో బీటీ రోడ్ వేయం సార్. ఏ రోడ్లు వేస్తారు? అప్పుడు వెట్ మిక్స్ దాకా చేస్తాం సార్, వైడింగ్లు ఇవన్నీ. అప్పుడు మీకు తగ్గిపోతుంది కదా, అంటే మీరు అన్ని కలిపి అన్ని ఎక్కువ టైం పట్టదు సార్. అలాగే సార్, మీరు అన్ని కలిపి 9 నెలలు చెప్తున్నారా? అంతే, కాంట్రాక్ట్ డిఫరెంట్ కాంట్రాక్టర్స్ ఉంటారు. అలాగే వర్షాకాలాన్ని పరిగణలో తీసుకుంటే మీకు యాక్చువల్ వర్కింగ్ టైం 6 మంత్స్ మీకు మీరు చెప్పేది 6 months. అంతేనా? మరి 3 నెలలు 9 నెలలు ఏంటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ టెండర్స్ అన్ని కలిపా 9 నెలలు?